వల్ల భూమి యొక్క సారం అనేది నశించింది. వేడి చేసినప్పుడు కింద ఎర్రలు, వానపాములు, అదే విధంగా భూసారం అనేది చచ్చిపోతా ఉంటాయి. అందుకని దాని గురించి వెళ్ళి మేడం గారు అవగాహన కల్పించడం తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మేడం గారు ఏఈఓ సార్ వాళ్ళు మాట్లాడతారు. సరే అండి, అందరికీ నమస్కారం. నేను కూసుమంచి మండలానికి వచ్చి 2018 8 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఈ రోజు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదే లాస్ట్ మీటింగ్ కూడా. అది మీ మండలంలో మీ ఊర్లో పెట్టుకోవాలని చెప్పి రమేష్ నన్ను 4 రోజుల నుంచి అడుగుతా ఉంటే ఈ రోజు కుదిరింది. ఈ రోజు వచ్చాను. ఈ మండలంలో ఇదే లాస్ట్ మీటింగ్ కూడా అవుతుంది దాదాపుగా. తర్వాత మీకు ప్రియాంక మేడం ఏఈఓగా ఉన్నారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయ్యాయి. ఈసారి ఉన్నారు అవినాష్ సార్. ఇప్పటి నుంచి మీకు పాలేరు క్లస్టర్ ఏఈఓ అనమాట. మన పాలేరు, చోటుపల్లి, గాయపల్లి 3 రెవెన్యూలకు కూడా అవినాష్ గారు ఏఈఓ గారు. సార్ని కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది. ఇంతమంది రైతులు ఒకే దగ్గర ఉంటారు అన్న ఉద్దేశంతో వచ్చాము. మీరు కరువు పనికి వచ్చినా కూడా మీరు అందరూ 90% మంది రైతులే. అందుకని ఇక్కడైతే ఎక్కువ సమాచారం మీకు చేరుతుంది అన్న ఉద్దేశంతో రమేష్తో మాట్లాడి నేనే వచ్చాను. అయితే ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారా మనం ఎక్కడ చూసినా ఆ ఊర్లోనూ ఈ ఊర్లోనూ రోజుకు ఒక చోట పంట అవశేషాలు తగలబెడుతున్నారు. మొక్కజొన్న కానివ్వండి, వరి కొయ్యలు కానివ్వండి, ఏవో ఒకటి. ఈ వాతావరణంలో, ఈ వేడి వాతావరణంలో నేనైతే 8 సంవత్సరాల నుంచి ఈ మండలంలో పనిచేస్తున్నా. కానీ ఈ ఖరీఫ్కి ముందు అంటే వానాకాలానికి ముందు ఇంతగా ఎప్పుడు తగలబెట్టలేదు. చెప్తున్న కొద్దీ ఎక్కువ అవుతుంది. మేము అనేక రకాలుగా పేపర్కి ఇస్తున్నాము, వాట్సాప్ గ్రూపుల్లో రైతులకు మెసేజ్లు పెడుతున్నాము, మేము మా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. ఇన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట రోజు ఒక సమాచారం అయితే వస్తుంది, పలానా దగ్గర తగలబడింది అని. ఆ పంట అయిపోయిన తర్వాత మనకి మోడ్లు ఉంటాయి కదా, మొక్కజొన్న కానీ, వరి కానీ, చెరకు కానీ, ఏదైనా సరే మిగిలిపోయిన కొయ్యలు ఉంటాయి కదా, వాటిని కొంతమంది ఏం చేస్తున్నారు, అందరూ అనట్లేదు, కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఒక అగ్గిపుల్ల గీస్తున్నారు, వెంటనే కాలిపోద్ది, బూడిద అయిపోద్ది, ఈజీగా ఉంటుంది అని. అయితే అలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు దానికోసం ఒక జీవోని కూడా తీసుకొచ్చారు.